హాయ్ అండి అందరికీ. మీకు స్వీట్స్లో ఏ స్వీట్ అంటే ఇష్టం అంటే నేను టక్కున కొబ్బరి బిల్లోస్ పేరే చెప్తానండి. నాకు అంత ఇష్టం ఈ స్వీట్ అంటే. దానికోసం నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. 2 కొబ్బరి చిప్పలు తీసుకొని ఇలాగ ఈ ప్లేట్లో 2 ప్లేట్స్ వచ్చేలాగా ఈ కొబ్బరి ముక్కలు చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత దీనికోసము పల్లీలు తీసుకున్నానండి. వేయించిన పల్లీలు పొట్టుతోనే నేను అలాగే వేసేస్తాను, ఏం ప్రాబ్లం ఉండదండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను కొబ్బరిలోకి బెల్లం కావాలి కదండి, దానికోసం ఆర్గానిక్ బెల్లం అయితే నేను తీసుకున్నాను. దీన్ని కొంచెం నీళ్లు పోసి ఓన్లీ కరిగే వరకు ఉంటే చాలండి. బెల్లం కరిగే వరకు చేసి పెట్టుకోవాలి. ఈ ఆర్గానిక్ బెల్లం కదండి, కొంచెం నల్లగానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ మనము మిక్సీ జార్లోకి పల్లీలని అయితే మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత కొబ్బరి చేసుకోండి. చూడండి, పల్లీలు మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం ఇలా బరకగానే చేసుకోండి, అంత మెత్తగా పొడిలా చేయాల్సిన అవసరం లేదు. చేసుకొని పెట్టిన తర్వాత దాన్ని ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత కొబ్బరి వేయండి. కొబ్బరి వేసి కొబ్బరి కూడా కొంచెం కచ్చా పక్కగా మెత్తగా లేకపోయినా మనము కొబ్బరిలో తింటున్నప్పుడు కొంచెం కొబ్బరి వస్తేనే చాలా బాగుంటుంది. దీన్ని ఫస్ట్ కొబ్బరి ఈ పాకం అంటే అంత పెద్ద పాకం, గట్టి పాకం అవసరం లేదండి, కరిగితే చాలు. దాంట్లో వేసి కొబ్బరి అనేది బాగా కలిసేలాగా మనము వేయాలండి, బాగా కలిసేలాగా చేయాలండి. దీంట్లో 2 యాలకులు కూడా వేస్తే చాలా బాగుంటుంది స్మెల్. తర్వాత చూడండి, చాలా అటు ఇటు మొత్తం కొంచెము అడుగు అంటకుండా మనం చేసుకుంటూ స్లో ప్రాసెస్లో చేసుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి అనేది, ఆ పల్లీల పొడి అనేది దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేయండి. పల్లీల పౌడర్ కలపడం వల్ల చాలా బాగుంటుంది. కొంతమంది ఓన్లీ కొబ్బరితో కూడా చేసుకుంటారు. నేనైతే పల్లీల పొడి యాడ్ చేస్తానండి, బాగుంటుంది టేస్ట్ కూడా అని. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకేమి గట్టిగా రావాల్సిన అవసరం లేదు. 2 మిక్స్ చేసేలాగా కొంచెం దగ్గర పడితే చాలండి, మనకి లడ్డూలు అనేవి బాగానే వస్తాయి. చూడండి, బ్రెడ్ హల్వా లాగుంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చేయరా? తర్వాత మనము మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం చల్లారడానికి ప్లేట్లో తీసుకోండి. దాన్ని కొంచెం చల్లారేదాకా పెట్టేసిన తర్వాత మనము ఉండలు మనం లడ్డూలు అయితే ఎలా అయితే చేస్తామో దాంతో ఇలాగా మనం చేత్తో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లడ్డూలే ఎందుకులే, ఈ రౌండ్ షేప్ ఎందుకులే అని నేను స్క్వేర్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకొని స్క్వేర్ లాగా కట్ చేసి పెట్టుకుందామని చేశాను. అన్ని రౌండ్ షేప్ ఎందుకు, ఇలాగ ఇది కూడా చేద్దామని చెప్పేసి చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కొంచెం ఆరిన తర్వాత అయితే నేను కట్ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అండి ఇది. అంత మనం పాకం రావాలని ఏమీ ఉండదు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.